హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డు. మనము లాస్ట్ నుండి మనం ఏం చెప్పుకుంటున్నామంటే వివిధ రాష్ట్రాలు వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చెప్పుకుంటున్నామా. ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాష్ట్రాల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి వాటి ఏమున్నాయి, ఎటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేటి ముఖ్యమైనవి ఏంటి అనేటివన్నీ కంపల్సరీ అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి గోవా 1987 ఎప్పుడమ్మా మే 30న ఏర్పడింది. మే 30న ఇది ఏర్పడింది. 25వ రాష్ట్రంగా 25వ రాష్ట్రంగా ఇది 36వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది ఏర్పడింది. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది ఏర్పడింది. 1987 మే 30న ఇది 25వ రాష్ట్రంగా 36వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది ఏర్పడింది. ఓకే, సో గోవా ఇక్కడ వచ్చేసి మనకు రాజధాని పనాజీ, సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్, గవర్నరు పి అశోక్ గజపతి రాజు. ఓకే, సో ఎంపీ స్థానాలు 2, రాజ్యసభ 1, ఎమ్మెల్యే 40. ఓకే, ఎమ్మెల్యే వచ్చేసి 40. అయితే గోవా వచ్చేసి పర్యాటకానికి ఫేమస్ అమ్మా. విదేశీ పర్యాటకానికి విదేశీయులు ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రం ఏదంటే మనకు గోవా, తర్వాత ముంబై అనేది వస్తుంది మా మహారాష్ట్ర. ఓకే, సో పర్యాటకానికి ఫేమస్ ఏది గోవా. ఓకే, ఇక పోర్చుగీస్ వారి నుండి 1961లో స్వాధీనం చేసుకున్నారు. పోర్చుగీసు వారి నుండి ఎప్పుడు 1961లో స్వాధీనం చేసుకున్నారు దీన్ని. ఓకే, 1961లో దీన్ని స్వాధీనం చేసుకున్నారు పోర్చుగీస్ వారు. ఆ పోర్చుగీస్ వాళ్ళలో ఎవరై వచ్చింది మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నదంటే వాస్కో డా గామా. ఆయన 1898 మే 15 ఆయన కాలికట్లో అడుగు పెట్టాడు. సో అప్పటి రాజు ఎవరంటే పాలిస్తుని జామెరిన్. ఓకే, కాబట్టి ఇలాంటివన్నీ లింకు పెట్టుకొని చదవండి మా. పోర్చుగీస్ అనే వాళ్ళే మనకు. ఓకే, సో 1961లో స్వాధీనం చేసుకున్నారు. 1961లో మనకు ఏది వరకట్న నిషేధ చట్టం అనేది ఒకటి వచ్చింది. అది చూసుకోండి. ఇక్కడ వరకట్న నిషేధ చట్టం 1961 వరకట్న నిషేధ చట్టం. ఓకే, నిషేధ చట్టం అనేది మనకు ఆ సంవత్సరం వచ్చింది. అలాగే తక్కువ తీరరేఖల రాష్ట్రం అమ్మా. తక్కువ తీరరేఖ గల రాష్ట్రం ఇది. ఎంత ఇప్పుడు 193.5 కిలోమీటర్స్ అమ్మా. 193.5 కిలోమీటర్స్. ఇక ముందు ఎలా ఉండేది 36 కిలోమీటర్లే. ఓకే, మొదట్లో ఎంత 36 కిలోమీటర్లే ఉండేది. తర్వాత తీరరేఖ సవరించి తర్వాత రీసర్వే చేయడం వల్ల మనకు 193.5 కిలోమీటర్లు అనేది వచ్చింది. తక్కువ తీరరేఖల రాష్ట్రం ఏదంటే మనకు ఇది. అలాగే ఈ తీరరేఖను ఏమంటామంటే కొంకన్ తీరరేఖ అంటారు. గోవా మరియు మహారాష్ట్ర తీరరేఖను కొంకన్ తీరరేఖ అని అంటారమ్మా. ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఖచ్చితంగా అడుగుతుంటాడు. అలాగే పట్టణ జనాభా ఎక్కువ గల రాష్ట్రం అమ్మా. పట్టణ జనాభా ఎక్కువగా గల రాష్ట్రం ఏదంటే మనకు గోవా. పట్టణ జనాభా శాతము ఎక్కువ. అక్కడ పట్టణాల్లో ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ. గోవాలో పట్టణాల్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి పట్టణ జనాభా ఎక్కువ గల రాష్ట్రం ఏదంటే మనకు గోవా. తొలిసారిగా ఈవీఎం ఉపయోగించిన రాష్ట్రం. తొలిసారిగా ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఉపయోగించిన రాష్ట్రం ఏదంటే మనకు గోవా. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఉపయోగించిన రాష్ట్రం. అలాగే పూర్వనామం గోవా పూర్వనామము గోమాంచల్ గోమాంచల్. తర్వాత గోపక్పట్నం. ఓకే, గోపక్పట్నం చూసుకోమ్మా. గోవా పూర్వనామము గోమాంచల్, తర్వాత గోపక్పట్నం. ఓకే, సో ఇది మనకు. అలాగే ఇక్కడ గోవా ప్రాథమిక పరిశ్రమ టూరిజం అలాంటి చెప్పాము మనం. అలాగే సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం ఉందమ్మా. సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రము గలదు. సో సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఈజ్ దేర్ గోవా. ఓకే, డాక్టర్ సలీం అలీ. ఎవరు సలీం అలీ?
ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అంటారు ఇతని. మన దేశంలో పక్షి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే డాక్టర్ సలీం అలీ. ఈ సలీం అలీకి ఏమొచ్చిందంటే పాల్గెట్టి అవార్డు వచ్చింది అమ్మా. సలీం అలీ పొందిన బహుమానం అప్పుడప్పుడు అడుగుతుంటాడు, పాల్గెట్టి బహుమానం. ఇది వన్యప్రాణి సంరక్షణ కొరకు కృషి చేసిన వాళ్ళకు ఇచ్చే అవార్డు ఏదంటే పాల్గెట్టి అవార్డు. ఓకే, సో ఇవి జాగ్రత్త చూసుకోండి. అలాగే పనాజీ ఏ నది పక్కన ఉంది? మాండవి నది పక్కన ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. పనాజీ మాండవి నది పక్కన ఉంది. సో ఇది పనాజీ ఎక్కడ? మాండవి నది పక్కన ఉంది మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నదీ తీర పట్టణాలు కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి. ఓకే, సో ఇది. అలాగే ఇక్కడ ఎన్ఐఓ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఎక్కడ? పనాజీలో ఉంది మా. ఎన్ఐఓ. ఎన్ఐవి అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అయితే ఎక్కడ? పుణే. నోట్, మీకు పక్కన రాస్తున్నామా. ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ? పూణేలో ఉంది. ఇది మహారాష్ట్ర. ఓకే, ఈ రెండు పక్కన రాసుకోండి. నేషనల్ ఎన్ఐఓ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, పనాజీ, గోవా. అలాగే ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడుంది మనకు? పూణే, మహారాష్ట్ర. సో ఈ రెండు దాదాపు కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి మనం అక్కడ చూసుకోవాలి. ఓకే, ఫైనల్ చేయడం వరకు మీరు ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మార్మగోవా హార్బర్ గలదు. ఇక్కడ మార్మగోవా హార్బర్ గలదు. మార్మగోవా హార్బర్. అలాగే జీడిపిలో ధనిక రాష్ట్రం ఇది. జీడిపిలో ధనిక రాష్ట్రం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మనకు జీడిపిలో ధనిక రాష్ట్రం ఏదంటే గోవా. ఓకే, ఇక పురాతన చెట్లను సంరక్షించిన ప్రాచీన వృక్షాయుర్వేదం ఉంది మా. ప్రాచీన వృక్షాయుర్వేదం అనేది ఎక్కడుంది? ప్రాచీన చెట్లను రక్షించే ప్రాచీన వృక్షాయుర్వేదంను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓకే, వృక్షాయుర్వేదంను ఏర్పాటు చేశారు. చూడమ్మా, ఆయుర్వేదం ఏంటయా? నోట్. ఆయుర్వేద పితామహుడు ఎవరు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్లాస్లో. ఎవరు? ధన్వంతరి. ఆయుర్వేద డే అక్టోబర్ 28. ఆయుర్వేద డే అక్టోబర్ 28. ఆయుర్వేద దినోత్సవం. ఆయుర్వేద పితామహుడు ఎవరు అంటే ధన్వంతరి. కాబట్టి ఈ గోవా తక్కువ ఉన్నా కూడా, తక్కువ పాయింట్లు ఉన్నా కూడా కంపల్సరీ ఈ క్వశ్చన్స్ కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇది మాకు గోవాకు సంబంధించిన సమాచారం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.